హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుంటలు వామన గుంటలు అని కూడా అంటారు. మేమైతే చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళము. ఈ గేమ్ గురించి మా పిల్లలకి అస్సలు తెలీదు. వాళ్ళకి నేర్పిద్దామనేసి నేను ఇవాళ అయితే ఇలా చాక్ పీస్తో బాక్సెస్ గీసి నేర్పించాను. ఆన్లైన్లో ఈ వామన గుంటల పీట కూడా అవైలబుల్లో ఉంది. ఆర్డర్ పెట్టేసిన తర్వాత దాంట్లో కూడా వాళ్ళకి నేర్పిస్తాను. ఇలా కింద గీసి ఆడితే సరిగా ఆడడానికి రాలేదు. నేనైతే ఎప్పుడో పెళ్ళికి ముందే ఆడాను, మళ్ళీ ఆడలేదు. చింతగింజలు అంటే ఇంకా సమ్మర్లో ప్రతి ఇంట్లో చింతపండు కొడతారు కదా, అందుకనేసి మా ఇంట్లో కూడా చాలా చింతగింజలు ఉన్నాయి. సరేలే అనేసి పిల్లలకి నేర్పిద్దామనేసి ఇలా వాళ్ళకి ఇలా 7 బాక్సెస్, అక్కడ 7 ఇక్కడ 7, అలాగే అందులో 7 చింతగింజలు వేసాను. మనకి ఆన్లైన్లో పీటతో పాటు గవ్వలు వస్తున్నాయి, అలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను ఆర్డర్ పెట్టిన తర్వాత మీతో కూడా షేర్ చేస్తాను. మా పిల్లలకి ఈ గేమ్ గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదు, ఇంకా వాళ్ళకు కూడా ఇది నేర్పించాలి అనేసి నేనైతే ఇలా చాక్ పీస్తో బాక్సెస్ గీసి నేర్పిస్తున్నాను. ఇంకా మా పాప తొందరగా పెద్ద పాప క్యాచ్ చేసింది గేమ్ని, కాకపోతే చిన్న పాపకి అంత అర్థం అవ్వలేదు. తను కొంచెం అబ్జర్వ్ చేస్తుంది కానీ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడ వేయాలి ఎలా అనేసి తనకి అర్థం కాలేదు. మధ్య మధ్యలో మిస్ చేశారు కూడా ఒక్కొక్క బాక్స్లో. అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఆడేటప్పుడు ఒక బాక్స్లో 4 కాయలు పడితే అవి తీసేసుకునే వాళ్ళము. కానీ ఇక్కడైతే అలా నేర్పించలేదు. కొందరు అలా ఆడతారు, కొందరు ఆడరు. అందుకనేసి అలా ఏమీ నేర్పించలేదు, డైరెక్ట్గా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఇంకా మా చిన్న పాప కూడా ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత తనకు కన్ఫ్యూజన్గా ఉంటే నేను కూడా కొంతసేపు ఆడాను. ఫుల్ వీడియో చూడండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరికి కాయలన్నీ అంటే చింతగింజలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేసి వాళ్ళకి తెలీదు. అందుకనేసి ఒక బాక్స్ ఖాళీగా ఉంటే పక్కనవి గింజలన్నీ తీసుకోవాలి, 2 బాక్సెస్ ఖాళీగా ఉంటే తీసుకోవద్దు అని చెప్పాను. ఇంకా మా పెద్ద పాపకి క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా మా చిన్నదానికే కొంచెం టైం పట్టింది. ఇంకా అది వేయడం కూడా అటు ఇటుగా కింద పడుతున్నాయి. దాని చేతిలో పట్టుకోవడానికి కూడా రావట్లేదు. కొత్త కొత్త గేమ్స్ ఆడడం అంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, అదేంటి ఎలా తెలుసుకోవాలి అనేసి మా పిల్లలు కూడా అంతే. ఇంకా మా చిన్న పాపని జరిపేసి నేనైతే ఆడడం స్టార్ట్ చేశాను. మా పిల్లలు మమ్మీ ఇంత ఫాస్ట్గా ఆడుతున్నావు ఏంటి అనేసి అంటున్నారు. ఇంకా మనకి అలవాటే కాబట్టి ఆడతాము, వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి సరిగా ఆడలేకపోయారు. మీకు ఎవరికైనా ఈ గేమ్ వచ్చి ఉంటే కామెంట్ చేయండి.